అందరికీ నమస్తే. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మనం చాలా చోట్ల కొన్ని విగ్రహాలను చూసినప్పుడల్లా మాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యదువంశీయులు. అలాగే నేను ముఖ్యంగా హిందుత్వవాదిని. ఈరోజు నేను యదుకుల బాంధవుడు గురించి, యదువంశ కిషోరుడు గురించి నేను మాట్లాడబోతున్నాను. నా పేరు కరాటే కళ్యాణి, మీ అందరికీ తెలుసు. నేను హిందూ సంఘ నాయకురాలుగా శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నాను. ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. అలాగే నేను కుల సంఘ నాయకురాలుగా కూడా ఉన్నాను. ఇవన్నిటితో కలిపి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక అంశం మీ అందరికీ తెలిసిందే, వెనక మీకు బ్యానర్లో కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు మహానటుడు. ఆయనని మనం చిరస్మరణీయుడిగా ఎప్పటికీ కీర్తిస్తూ ఉంటాం. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని, ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు నిజం అదే. మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్. ఆయన మహానటుడు, తెర మీద వేల్పు, కానీ ఇలలో వేల్పు కాదు ఆయన. అదే నా స్లోగన్. నేను లకారం ట్యాంక్ బండ్ ఖమ్మంలో జరిగిన 54 అడుగుల శ్రీకృష్ణ విగ్రహం ఎన్టీఆర్ గారి రూపంలో ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్లేస్లో, ట్యాంక్ బండ్లో, ఇలాంటి ప్లేసెస్లో ఇలా ఎవరి వ్యక్తుల రూపంలో దేవతా రూపాలను పెట్టకూడదని కోర్టు నుంచి స్టే 2 సార్లు తెచ్చుకోవడం జరిగింది. ఆ పేపర్స్ కూడా మీకు అందరికీ నేను పంపించాను. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఎప్పుడో ఒక 20 ఇయర్స్ కిందనే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వైజాగ్లో కూడా ఏవో కొన్ని విగ్రహాలు, అలాగే కొన్ని దేవతామూర్తుల రూపంలో కూడా పెట్టారని పెద్దవాళ్ళు చెప్పగా కొన్ని మీడియాలో కూడా వార్తలు వస్తే విన్నాను. అప్పుడు వారు తొలగించమని కూడా కోర్టు నుంచి చాలా వచ్చాయి. వెంటనే అవన్నీ తీసేశారని కూడా తెలిసింది. కానీ ఇప్పటికీ కూడా చాలా చోట్ల మేము ఐడెంటిఫై చేశామండి. ఆంధ్రాలో, తెలంగాణలో చాలా చోట్ల శ్రీకృష్ణ రూపంలో ఎన్టీఆర్ గారు విగ్రహాలు ఉన్నాయి. ఆయనకి మరీ చెప్తున్నాను, ఆయనకి భారతరత్న ఇస్తానంటే మొట్టమొదటి ఓటు నాదే ఉంటుంది. ఎన్టీఆర్ గారికి అంత పెద్ద ఫ్యాన్ నేను. కానీ కృష్ణ రూపాన్ని అవహేళన చేయకూడదు ఎవరు కూడా. మీరు అభిమానం ఉంటే మీ ఇంట్లో రూపం చేసుకొని మీ ఇంట్లో దేవుడి గదిలో పూజ చేసుకోండి, ఎవ్వరికి అభ్యంతరం ఉండదు, అది మీ అభిమానం. కానీ మీ అభిమానాన్ని పబ్లిక్ ప్లేస్లో పెట్టి చాలా స్వామిని అనేక విధాలుగా మా అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులవి మరియు యాదవ కుల సంఘాలన్నిటికీ కూడా యదువంశీయులందరికీ బాధ పెట్టే విధంగా పెట్టడం తప్పండి. చాలా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నాం. మిమ్మల్ని భయపెట్టి, తిట్టి, కొట్టి చేయాలని మాకేం లేదండి. మేము బెదిరిస్తాము, మేమేదో అల్టిమేటం జారీ చేస్తాము అనుకునే వాళ్ళకందరికి కూడా ఒక అభ్యర్థన చేస్తున్నా ఈరోజు నేను. తర్వాత మా పోరాటం ఎలాగో ఉంటుంది, కానీ అభ్యర్థన చేయాల్సిన బాధ్యత కూడా మాది. ఎందుకంటే ఎన్టీఆర్ గారి రూపంలో మీరు విగ్రహాలు పెడితే ఎన్ని నష్టాలు అన్నది మీకు ముందు చెప్తాను. మీరు 8,64,000 సంవత్సరాలకు పూర్వం పుట్టిన శ్రీకృష్ణ భగవాను, ద్వాపర యుగంలో పుట్టిన శ్రీకృష్ణ భగవానుని ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మాట్లాడుతున్న మన వాళ్ళకి, ఇప్పుడున్న జనరేషన్ కూడా అర్థం అవ్వాలంటే 5,000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవాను ఉనికి ఉందని నాసా కూడా తెలియజెప్పింది. అలాంటప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవాను రూపంలో ఉన్న వాళ్ళు అది పెడితే మీరు జయంతి, వర్ధంతి, ఏ జయంతి రాస్తారు? 100 సంవత్సరాల కిందట పుట్టిన ఎన్టీఆర్ గారిది రాస్తారా? ఎప్పుడో పుట్టిన శ్రీకృష్ణ భగవాని ద్వాపర యుగంది రాస్తారా? అలాగే అక్కడ వర్ధంతి, జయంతి ఎవరికి చేస్తున్నారు మీరు? ఎన్టీఆర్ గారికా, శ్రీకృష్ణుడికా? అలాగే ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులకి ముసుగులు వేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ లేడు, విశ్వమంతా ఉన్నాడు. ఆయనకి ముసుగేసి ఆపేస్తారా మీరు? కృష్ణ భగవాను రూపానికి ఇంత అవహేళన చేయడం అవసరమా? రాజకీయ నాయకుల రూపాలు మార్చడం ఎందుకు? అచ్చ తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా అలా చేయి పెట్టి అన్నగారు అలా నిలబడి పంచికట్టు మన తెలుగుదనానికి ఎంతో ఒక బ్రాండ్ అంబాసిడర్లా ఉండే ఎన్టీఆర్ గారిని ఫేస్ని మనం ఎందుకండి ఆయన రూపాన్నే అందంగా చూపించకుండా వేరే రూపాలను తీసుకొచ్చి అద్దెకి సినిమాలో వేషం వేసినా పోస్టర్ అయినా కొన్ని రోజులే కదండి. వేషంలాగే ఉంటుంది, చూస్తాం, ఆనందిస్తాం. ఎంతోమంది, నేను కూడా ఎన్నో వేషాలు వేస్తుంటాను. అలా అని చెప్పేసి మా రూపాల్లో నేను అమ్మవారి వేషం వేశాను కదా, నా రూపంలో తీసుకొచ్చి అమ్మవారిని పెడతానంటే నేనే అభ్యంతరం చెప్తా. ఇదే విషయం ఎన్టీఆర్ గారు బ్రతికుంటే ఎన్టీఆర్ గారు కూడా అభ్యంతరం చెప్పేవారు. ఆయన కూడా యాక్సెప్ట్ చేయరు. ఆయన కృష్ణ భక్తి చాలా ఎక్కువ. చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్స్. మీకు ఎలా తెలుసు? కృష్ణ రూపం మీకు తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? మాకు ఆయన చూసే మాకు తెలుసు. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని కీర్తిస్తాం మేము. అంటే ఈ పాటలో కృష్ణరూపం ఎలా ఉందో క్లియర్గా ఉంది. ఈ కీర్తనలో, ఈ పద్యంలో ఇదే తీసుకెళ్ళి ఎన్టీఆర్ గారు పెట్టి ఫేమస్ అయిన ఆ పాట మీ అందరికీ అదే తెలుసు. కానీ ఇది శాస్త్రాలు చదువుకున్న ఎన్టీఆర్ గారు ఆయన రూపాన్ని ఆయన ఆకళింపు చేసుకొని, రూపశిల్పులు ఉండేవారు, ఇప్పుడంటే మేకప్ మ్యాన్స్ అంటాం, రూపశిల్పుల దగ్గర ఈ రూపాన్ని ఇలా చెక్కాలని ఆయన డిజైన్ చేసుకొని అలా ఆయన అందులో ఇమిడిపోతే కృష్ణ భక్తి కృష్ణయ్య ఆయన రూపంలో వచ్చింది. అలా మనందరికీ దర్శనం ఇచ్చినట్టుగా కనిపించారు. అది మనం ఆనందించాలి. ఆయనకి సూట్ అయింది ఆ విగ్రహం, ఆ రూపానికి అలా ఉంది ఆయన ఎటైర్. అలాంటి దాన్ని మనం ఆయనే దేవుడు అండి, మాకు ఆయనే దేవుడు, మాకు కృష్ణుడు తెలియదంటే కృష్ణుడు ఎలా తెలిసాడు మరి ఎన్టీఆర్ గారికి? ఎలా తీసుకొచ్చారు ఆ రూపాన్ని? ఆ పాయింట్ ఎందుకు మీరు క్యాచ్ చేయట్లేదు? ఈయన బాగా శాస్త్రాలు చదువుకున్నారు కాబట్టి ఆయన ఆ రూపాన్ని తీసుకొని ఆయన ఎలా చిత్రీకరించాలో ఆయనకు తెలుసు. అది ఆయనకు సూట్ అయిందండి. రాముడు వేరు, కృష్ణుడు వేరు. మన దేవుళ్ళు మనకు హిందువులకి ఎన్నో ఉన్నాయి. ఎంతమంది హిందువులు ఉన్నారు? ప్రతి పార్టీలో హిందువులు ఉన్నారు, ప్రతి దగ్గర ఉన్నారు. హిందుత్వవాదులు అందరూ కూడా ఆలోచించండి. మన రూపాలని అవహేళన చేస్తే రేపొద్దున ఇంకొక నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే ఆయన రూపంలో ఇంకో దేవుడిని పెడితే, ఎంతమంది దేవీ దేవతల్ని వేరే వాళ్ళ రూపంలో పెడితే ఎంతమందినని మనం యాక్సెప్ట్ చేస్తాం? అంటే దేవుళ్ళకి రూపాలు లేవా? వాళ్ళు నచ్చిన నాయకుల రూపంలో రూపాలు పెట్టేసుకోవచ్చా? వాళ్ళకి రూపం అంటూ కానీ వాళ్ళకంటూ ఒక ఆగమశాస్త్ర ప్రకారంగా వేదాల్లో లిఖించిన రూపాలు లేవా? మనం అర్థం చేసుకోమా? అది అవగతం చేసుకొని మనం మాట్లాడలేమా? ఎందుకు మనం ఆలోచించట్లేదు? ఇలా రూపాల్లో పెట్టడానికి అయ్యా మీ భక్తిని మీ ఇంట్లో చాటుకోండి. మీ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి. కృష్ణాష్టమికి చిన్నపిల్లడికి మనం వేషం వేస్తాం, మన పిల్లడికి ముద్దుగా ఉన్నాడని. ఆ పిల్లడి ఫోటో తీసి పూజ గదిలో పూజ చేస్తాం, ఆ పిల్లడి ఫోటో తీసి పెట్టలేం కదా. పూజ గదిలో ఫోటో తీసుకొని మన పిల్లాడికి వేషం వేస్తాం, అందంగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు కృష్ణుడిలా, కానీ మనం పెట్టలేమండి. అది మనం పెట్టం కూడా. ఎందుకంటే అది అంతవరకే, ముద్దుగా ఉన్నంతవరకే. ఎప్పుడైనా పోస్టర్ లాగే ఉండాలి అంతే తప్ప మనం ఏదో నచ్చినట్టుగా మనం విగ్రహాలు పబ్లిక్ ప్లేస్లో పెట్టి, ఇప్పుడు మీరు జననం మరణం సంగతి పెట్టేస్తే పక్కన పెడితే 10 తరాల తర్వాత ఈయనే కృష్ణుడు భగవానుడు, ఈయనే భగవద్గీత రాశారు అనేటట్టుగా మీ పిల్లలకి తెలియదండి. మీరుండరు, నేనుండను, ఎవరుండం. 10 తరాల తర్వాత ఇతనే శ్రీకృష్ణ భగవానుడు, ఇతనే గీతాచార్యుడు, ఇదిగోండి ఈయనే రాశారు అని చెప్తే ఏంటి? ఇదిగోండి నేను చేసిన పోరాటం గూగుల్లో కూడా మీకు దొరుకుతుంది. ప్రతి దగ్గర కూడా గూగుల్లో కూడా అక్కడ 54 అడుగుల విగ్రహాన్ని మేము ఆపింది అంటే స్టే తీసుకొచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు ఆ రోజు మాకు తక్కెళ్ళపాళ్ళలో ఫోన్ చేసి రాత్రి అడిగితే, మేము ఆపేస్తున్నాం అమ్మా, మీరు రావద్దు, మీ తాలూకా వాయిస్ అందరికీ వచ్చింది, మీరు రావద్దు, దయచేసి పోరాటం చేయొద్దు, ఇక్కడ ఏం చేయకండి, మాకు గొడవలొద్దు, మాకు సామరస్యం కావాలి అని ఇలా మాట్లాడిన వాళ్ళు తక్కెళ్ళపాడు మనుషులు మాట తప్పి ఎంత ఘోరంగా ఇలాంటి పనులు చేయడం అనేది ఎంత తప్పండి. రామచంద్ర యాదవ్ తమ్ముడు వెంటనే అడిగితే నేను పేపర్స్ పంపించాను, ఆయన వెంటనే వెళ్ళారు. వెళ్ళిన వెంటనే మేమందరం మాట్లాడుతున్నాను, రాత్రి మాట్లాడుతున్నారు, అది రికార్డింగ్స్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడినవి. తెల్లవారు లేచి ఏం మాట్లాడతారు ఆ పెద్ద మనుషులు? ఏం చేస్తారో చేసుకోండి. మీరు కోర్టుకి వెళ్తామన్నారు కదా, వెళ్ళండి. కోర్టుకే వెళ్తాం, మేము కోర్టుకే వెళ్తాం. ముందు అభ్యర్థిస్తున్నాం, దయచేసి మీరే బాధ్యత తీసుకోండి, నైతిక బాధ్యత. మీకు బాధ్యత ఉంది, మీరు హిందువులే, మీ ఇష్టాన్ని మీరు ఎలా అయినా ప్రకటించుకోవచ్చు, కానీ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ కృష్ణ రూపాన్ని అవహేళన చేయడం కాదు. మీరు ఏదన్నా చేయండి, ఎలా అయినా చేయండి, మీ ఇంట్లో పెట్టుకోండి, అని బయట పెట్టకండి. ఎక్కడ పడితే అక్కడ పెద్ద విగ్రహాలు పెట్టి మా కృష్ణ రూపాన్ని కృష్ణాష్టమి చేస్తారా? మీరు అక్కడ శ్రీకృష్ణ భగవాన్ని కృష్ణాష్టమి చేస్తారా? ఆ విగ్రహాల ధర చేయరు కదా. మా కృష్ణయ్య ఆరాధ్య దైవం, కులదైవం మాకు అందరికీ. అలాగే నాకు ఇష్టదైవం రామయ్య. కులదైవం ఇష్టదైవం అందరికీ ఉంటాయి. నా కులదైవం కృష్ణయ్య. అందుకనే నేను పోరాడుతున్నా. అలాగే యదువంశంలో పుట్టిన మహిళగా, ఒక హిందుత్వవాదిగా, నేను అన్ని విధాలుగా అందరికీ నేను సహాయాలు చేస్తూ ఉన్న ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను పోరాడతాను. ఇప్పుడు మీరు ఈ విగ్రహాల నైతిక బాధ్యత మీరే వహించి, మీరే తీసేసి వీటిని మార్చి ఆ ప్లేస్లో పంచికట్టుతున్న నిలువెత్తుగా ఉన్న అన్నగారి విగ్రహాన్ని పెట్టుకోండి, మీరే మార్చండి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద విగ్రహం మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమడుతున్నారు తెలుసా? ముందు రాజమండ్రిలో పుష్కర్ ఘాట్లో ఉన్నదాన్ని మార్చి మా దగ్గర రామ్మా, ముందు తీయించమ్మా. నాకు అదే ఇప్పుడు అభ్యంతరం అండి. ఇదే అయిపోయిన తంగేళ్లపాడు వాళ్ళు తీసేశారంటే ఈరోజు అయిపోలేదు, రేపొద్దున ఇంకో రామవరపాడులో అవుతుంది, రేపొద్దున ఇంకొక పాడులో అవుతుంది, ఇంకొక ఊళ్ళో అవుతుంది, ఏదైనా ఊర్లో అవ్వచ్చు. ఇంకొక విజయవాడ కాకపోతే అనకాపల్లిలో అవుతుంది, ఇంకొక దగ్గర అవుతుంది, ఇంకొక అవుతుంది. ఇప్పటికే ఉన్నాయి, అనకాపల్లిలో ఉంది, టెక్కలలో ఉంది, మన రాజమండ్రిలో ఉంది, మా హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు మీరే బాధ్యత తీసుకొని మీరే దయచేసి తొలగించి మామూలు విగ్రహాలు పెట్టుకోండి, లేదా న్యాయ పోరాటం చేస్తాం.
ఆల్రెడీ స్టే తెచ్చాం. పెట్టిన విగ్రహాలను కూడా తీయించడానికి యదువంశీయులు హిందుత్వవాదులు అందరూ కలిసి పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మేము ఎంతవరకైనా వెళతాం. ఎక్కడైనా సరే. ఇది ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, లోకేష్ గారికి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, మీ వాళ్ళు అత్యుత్సాహం పోయి ఇంకా కొత్త కొత్త విగ్రహాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎవరిని అనట్లేదు, ఒకటే మాట చెప్పగలుగుతున్నా మీకు, దయచేసి మా అందరి మనోభావాలు దెబ్బతీయకండి. మీకు ఒక అల్టిమేటం మీరే జారీ చేయొచ్చు. మన పార్టీలో ఉన్నవాళ్ళు ఈ రూపంలో పెట్టకూడదని మీరు పెడితే ఇంకెవరు పెట్టరు కూడా. అది ఆ బాధ్యత మీరే తీసుకోండి, మీరే చేయండి. ఇక ముందు ఈ విగ్రహాలు పెట్టకుండా పెట్టిన విగ్రహాలు కూడా మార్పుదల చేసేటట్టుగా మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకోండి. మేము కోర్టులకు వెళ్ళడం, పోరాటాలు చేయడం, ఇవన్నిటి వల్ల ఒక వర్గానికి ఇంకో వర్గానికి మధ్య గొడవలు, ఇవన్నీ కూడా మాకు ఇష్టం లేవు. మీరు చాలామంది యాదవుల్ని దూరం చేసుకుంటారు. అన్ని పార్టీల్లో అన్ని రకాల హిందుత్వవాదులు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు. మీకు అన్నీ అర్థమయ్యేటట్టుగా మేము చెప్పాలనుకొని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం.